హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్. నా ఫ్రెండ్స్, ఓకే, ఈరోజు మేము ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఏ దాంట్లో వస్తుంది? సో ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకే, ఏపీ టెట్ కానీ, ఏపీ డిఎస్సి కానీ, టీఎస్ టెట్ కానీ, టీఎస్ డిఎస్సి కానీ, ఇంకా ఆల్ ద అదర్ బ్యాంక్ ఎగ్జామ్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఓకే, కానిస్టేబుల్ కానీ ఎనీథింగ్, ఓకేనా? సో సచివాలయం కూడా, సో ఇవన్నీ దాంట్లో ఆర్టికల్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాయి. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ, సో టీఎస్ టెట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఓకే, సో టీఎస్ టెట్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఒక్క వీడియో చూసుకుంటే చాలు, ఆర్టికల్స్ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా వాళ్ళు రాసేస్తారు. ఓకేనా? సో ఓకే, గివ్ మీ 10 minutes ఫ్రెండ్స్. ఓకేనా? 10 minutes నా వీడియో కంప్లీట్ చూడండి. ఓకే, దీని రిలేటెడ్ మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేసేస్తాను నేను. ఓకే, సో ఖచ్చితంగా ఆర్టికల్స్ గురించి మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో ఐ రిక్వెస్ట్ యూ టు ఎండ్ వరకు ఉండండి మీరు. ఓకేనా? కంప్లీట్లీ మీకు 10 minutes మీరు స్పెండ్ చేయండి. 10 minutesలో నేను ఆర్టికల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకేనా? బట్ బిఫోర్ దట్ వన్ ఫ్రెండ్స్, ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నేను ఇంగ్లీష్ గ్రామర్ గురించి, ఓకే, ఏపీ టెట్ కానీ, ఏపీ డిఎస్సి కానీ, టీఎస్ టెట్ కానీ, టీఎస్ డిఎస్సి గురించి నేను అన్ని వీడియోస్, గ్రామర్ వీడియోస్ నేను దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫైన్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నా ఫైన్. నా ఆర్టికల్స్ అంటే మనకి రెండు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, వన్ ఈస్ డెఫినెట్ అండ్ అనదర్ వన్ ఈస్ ఇండెఫినెట్ ఆర్టికల్. సో డెఫినెట్లో వచ్చేసి ద వచ్చేస్తుంది, ఇండెఫినెట్లో వచ్చేసి ఏ అండ్ యాన్ వస్తుంది. ఫైన్. నా వాట్ ఈస్ డెఫినెట్ ఆర్టికల్? ద అంటే ఖచ్చితంగా తెలుసు మనకి, ఎప్పుడైనా ఏదైనా ఖచ్చితంగా పర్టికులర్గా మనకి తెలుస్తూ ఉంటే మనం అప్పుడు ద యూస్ చేయాల. ఓకే, అండ్ ప్లూరల్లో కూడా ఉంటే కూడా మనం ద పెట్టచ్చు. ఓకే, దెన్ ఇండెఫినెట్ అంటే, ఓకే, ఏదో ఒకటి మనకి అంత ఐడియా లేదు, అప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేయాలి. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఓకే అర్థమైపోతుంది. ఫైన్. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఫస్ట్ యాన్ అంటే మీకు మన అందరికీ వోవెల్స్ అంటే తెలుసు. సో AEIOU అంటే వోవెల్స్. ఓకే, సో మనకు చిన్నప్పుడు మనం మోస్ట్లీ, ఓకే, కొంతమంది గుర్తుంది ఏమంటే, ఓకేనా? సో మనం ఎప్పుడన్నా కానీ ఏదైనా వర్డ్, ఓకే, వెన్ స్టార్ట్ విత్ లెటర్ ఈ దీంట్లో AEIOUతో ఏదైనా స్టార్ట్ అయితే, ఏ ఒక్క లెటర్ స్టార్ట్ అయితే దాని ముందర వచ్చేసి యాన్ పెట్టాలనేసి. ఓకేనా? అదే కదా నార్మల్గా చాలా మందికి ఇట్లా గుర్తుంది, కానీ అది రాంగ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి AEIOU వోవెల్ లెటర్స్ కాదు, మనకి వీ షుడ్ గో విత్ వోవెల్ లెటర్ సౌండ్. ఓకేనా? వోవెల్ సౌండ్ చూడండి. ఓకే, లెటర్స్ కాదు. ఓకే, సౌండ్ ఈస్ ఇంపార్టెంట్, వోవెల్ సౌండ్. ఓకేనా? సో వాట్ ఈస్ ద సౌండ్? A A. ఓకేనా? A అండ్ A ప్లస్ E, కాంబినేషన్ ఆఫ్ A అండ్ E ఈజ్ A. ఓకేనా? సో ఈ 5 సౌండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇండెఫినెట్లో ఎప్పుడైనా సింగులర్ అయితే అండ్ ఈ సౌండ్ అయితే మనం, ఓకే, యాన్ యూస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఓకే, యాపిల్. ఓకేనా? ఏ యాపిల్ ఎక్కడ రాదు చూడండి, అండ్ యాపిల్. నా యాపిల్కి ఫస్ట్ సౌండ్ ఏమి? ఫస్ట్ సౌండ్, ఓకే, అండ్ యాపిల్ A. ఓకే, సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, యాపిల్ A. ద సేమ్ వే ఏరోప్లేన్, అండ్ ఏరోప్లేన్ అంటారు. ఏ ఏరోప్లేన్ యువర్ అన్నారు. ఓకేనా? ఏ యాపిల్ యువర్ అన్నారు. ఓకేనా? అండ్ ఏరోప్లేన్ అగైన్ ద కాంబినేషన్ ఆఫ్ A అండ్ E A. ఓకే, ఏరోప్లేన్. చూడండి నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వర్క్. ఓకే, అండ్ ఇంపార్టెంట్ వర్క్ అంటారు, అంతేగాని ఏ ఇంపార్టెంట్ వర్క్ యువర్ అన్నారు. ఓకేనా? సో ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ ఇంపార్టెంట్? E. ఓకే, ఇక్కడ ఉంది E. ఫైన్. సో అందుకే యాన్ ఇంపార్టెంట్ వర్క్ అంటారు. ఓకే, సో ఐఎమ్ అన్ ఇండియన్ అంటారు. ఓకే, ఐఎమ్ ఏ ఇండియన్ యువర్ అన్నారు, ఐఎమ్ అన్ ఇండియన్. సో ఇండియన్కి ఫస్ట్ సౌండ్ ఏమి? E. అగైన్ E. సో యాన్ ఇండియన్ అని చెప్పాలా. ఐఎమ్ అన్ ఇండియన్ అంటే ఎంతమంది? ఒక్కరే కదా, సో సింగులర్ అయితే కదా, సింగులర్ ఉన్నప్పుడు ఓకే యానే వస్తుంది. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ ఏదైనా ఈజీ జాబ్, ఓకే, ఇట్ ఈస్ అన్ ఈజీ జాబ్ అంటారు. ఓకేనా? సో యాన్ ఈజీ జాబ్. ఈజీ జాబ్ అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఫర్ ఈజీకి ఏమి? ఓకే, E. అగైన్. సో యాన్ ఈజీ జాబ్. ఏ ఈజీ జాబ్ రాదు. ఓకేనా? ఇక్కడ చూడండి హౌస్. సో హౌస్ దీంట్లో సౌండ్ ఉందా? హౌస్లో ఏం ఫస్ట్ సౌండ్? హ. సో అది వోవెల్ సౌండా? లేదు. కాన్సనెంట్ సౌండ్ దీంట్లో అయితే లేదు కదా. ఎన్ని హౌస్ ఇది? సింగిల్. ఓకే, వన్ హౌసే. సో ఏ హౌస్ పెట్టేసండి. ఓకేనా? దెన్ HOUR. ఓకే, హవర్ కాదు అది. ఓకే, హవర్ కాదు అది అవర్. ఓకేనా? H సైలెంట్ ఇయర్. సో ఓకే, H సైలెంట్ ఇయర్. ఓకే, అండ్ అవర్ బిఫోర్ అండ్ అవర్ ఆఫ్టర్ అంటారు. సో ఇక్కడ H సైలెంట్ అంటే ఏమి? H లేదనుకోండి ఆడ. సో H లేదనుకుంటే OUR మిగులుతుంది. సో OUR ఈస్ అవర్. వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఫర్ అవర్? A. ఓకేనా? A. సో అందుకే అండ్ అవర్. ఫైన్. సో అవుల్. అగైన్ అవుల్ అంటే ఏమి? ఓకే, దానికి ఫస్ట్ సౌండ్ ఏమి? అగైన్ A. సో అన్ అవుల్. ఓకే, ఇక్కడ చూడండి బాయ్. ఏ బాయ్. ఓకే, బాయ్ అంటే బ. దీంట్లో ఉందా? లేదు, అందుకే ఏ బాయ్. ఓకేనా? అంబ్రెలా. వాట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ అంబ్రెలా? A. ఓకేనా? సో ఇక్కడ ఉందా? ఎస్. సో అన్ అంబ్రెలా. సో ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ ఇంటర్నెట్? E. సో అందుకే అన్ ఇంటర్నెట్. దెన్ యూనియన్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ యూనియన్? ఓకే, యూ అంటే యా నుంచి వస్తుంది. సో యా దీంట్లో ఉందా? యూ దీంట్లో ఉందా? లేదు, అందుకే ఏ యూనియన్. ఫైన్. యూరోపియన్ కంట్రీ. ఓకేనా? యూరోపియన్ అగైన్ యో అట్లా వస్తుంది. దీంట్లో ఉందా?
లేదు, అందుకే ఏ యూరోపియన్ కంట్రీ. ఫైన్. బ్యూటిఫుల్ ఓకేనా, అగైన్ ఓకే దీంట్లో ఉందా, లేదు ఓకేనా. సో ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అంటారు. ఆపర్చునిటీ ఓకే, సో an ఆపర్చునిటీ. వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ ఆపర్చునిటీ? ఆ ఓకేనా, ఆపర్చునిటీ ఓకేనా. సో అండ్ ఆపర్చునిటీ. ఐడియా అగైన్, సో ఐడియా అంటే సో అగైన్ ఐడియా కదా, ఐడియా. సో అండ్ ఐడియా. సో అర్థమైంది అనుకుంటా మీకు. వోవెల్ సౌండ్ చూడండి, వోవెల్ ఓకే, లెటర్స్ కాదు ఓకే, సౌండ్. ఎక్కడన్నా మీరు వోవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సింగులర్ గురించి మాట్లాడుతూ ఉంటే ఓకే అండ్ పెట్టేసేయండి. ఫైన్, అర్థమైంది అనుకుంటా మీకు. ఓకే ఫైన్. ఇప్పుడు ఏ అండ్ ద గురించి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేకరీ షాప్కి వెళ్ళాను ఓకేనా. అక్కడ పోయిన తర్వాత నేను ఆయనకి అడుగుతాను ఓకేనా, అన్నా ఒక కేక్ ఇనా అనేసి. అంటే ఏమి, గివ్ మీ ఏ కేక్ ఓకే, గివ్ మీ ఏ కేక్ ఓకే అంటే ఏమి, దాని అర్థం ఏమి, అన్న ఒక కేక్ ఇనా అనేసి. నేను వెనైస్ గివ్ మీ ఏ కేక్, ఖచ్చితంగా ఆయనకి నాకు అడుగుతారు ఏమని, అన్న ఓకే మీకు ఏ కేక్ కావాలని అనేసి, ఖచ్చితంగా కదా. సో గివ్ మీ కేక్ అంటే దాని అర్థం ఏమి, ఓకే అన్న ఒక కేక్ ఇనా అనేసి ఓకేనా. దీని అర్థం ఏమి, ఓకే ఒక కేక్ ఇనా అంటే ఓకే డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ టు ఆస్క్ మీ, అతను ఏమడుతా అంటే మీకు ఏ కేక్ కావాలండి అనేసి. ఓకే ఫైన్. నా వెనైసే గివ్ మీ ద కేక్ అంటే ఏమి, ఇక్కడ చూడండి ఏ ఉంది, ఇక్కడ ద ఉంది, డెఫినెట్ ఆర్టికల్. నా నేను దీని అర్థం ఏమంటే అన్న గివ్ మీ ద కేక్ అంటే అన్న ఆ కేక్ నా అనేసి. ఇక్కడ ఒక కేక్, ఇక్కడ ఆ కేక్ అంటే ఏమి అన్న ఆ కేక్ అంటే దీని అర్థం ఏమి, ఆల్రెడీ నేను అది ప్యాక్ అనేది చేసింటాను, ఆర్డర్ అనేది చేసింటాను, బుక్ అనేది చేసింటాను. అప్పుడే నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏ కేక్ గురించి మాట్లాడుతాను. నేను పాయింట్ మేబీ నేను పాయింట్ చేస్తూ ఉంటాను అన్న ఆ కేక్ నా అనేసి. అప్పుడు ఆయనకి కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మన ఇద్దరికి తెలిసి అప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ కింద చూడండి ఓకే, ఏ ట్రీ ఫెల్ ఆన్ ద రోడ్, ద ట్రీ హెస్ బ్లాక్ ద రోడ్ ఓకేనా. ఏ ట్రీ అంటే ఏదో ఒక ట్రీ, మనకి తెలియదు ఎప్పుడు ఈ టైంలో ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఈ చెట్టు పడుతుందని మనకి తెలియదు కదా. సో ఏదో ఒక ట్రీ ఓకే, ఏదో ఒక చెట్టు ఓకేనా, ఏదో ఒక ట్రీ ఫెల్ ఆన్ ద రోడ్ ఓకే. రోడ్ అంటే పర్టికులర్ ఒక రోడ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఓకేనా, అందుకే ద యూజ్ చేస్తాం. ఏ ట్రీ ఫెల్ ఆన్ ద రోడ్ ఓకే. పక్కన మళ్ళీ డాష్ ట్రీ హ్యాస్ బ్లాక్ ద రోడ్ అంటే ఏమి, ఓకే ఇక్కడ ద ట్రీ హ్యాస్ బ్లాక్ ద రోడ్ అని రాస్తున్నాను నేను ఓకే. ఎందుకు ద ట్రీ, ఫస్ట్లో అంటే ఏ ట్రీ ఫెల్ ఆన్ ద రోడ్, సెకండ్ దాంట్లో ద ట్రీ హ్యాస్ బ్లాక్ ద రోడ్ అంటే ఏమి, సెకండ్ దానికి ఫస్ట్ దానికి దీనికి తెలుగులో దీని మీనింగ్ ఏమంటే ఒక చెట్టు రోడ్లో పడింది ఓకే. ఆ చెట్టు వల్ల రోడ్ బ్లాక్ అయింది. సో ఏ చెట్టు వల్ల రోడ్ బ్లాక్ అయింది, పడిపోయిన రోడ్ మీద పడింది కదా, ఆ చెట్టు వల్లనే రోడ్ బ్లాక్ అయింది, వేరే చెట్టు వల్ల కాదు. సో వీ నో దట్ వన్ ఓకే, ఆ ట్రీ వల్లనే రోడ్ బ్లాక్ అయింది, వేరే చెట్టు గురించి కాదు. అందుకే మనం ద యూస్ చేయాలి ఇక్కడ. ద ట్రీ హ్యాస్ బ్లాక్ ద రోడ్ అంటే పడిపోయిన ఈ ట్రీ ఉంది కదా, దీని వల్లనే చెట్టు బ్లాక్ అయిపోయింది. అందుకోసమే మనకి ఫస్ట్ అంటే మనకి తెలీదు, జస్ట్ మనం ర్యాండమ్గా అన్నాం ఒక చెట్టు పడింది అనేసి. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి దాని మీనింగ్ ఏమంటే ఆ చెట్టు వల్ల ఓకే రోడ్ మొత్తం బ్లాక్ అయింది అనేసి. సో డెఫినెట్ ఆర్టికల్ ద సెకండ్ దాంట్లో వస్తుంది ఓకే. ఇక్కడ అండ్ ఆవుల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ ఓకేనా. సో ఓకే అండ్ చూడండి ఆవుల్, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ ఆవుల్? ఓకే ఎన్ని ఆవుల్? వన్నే. సో అండ్ ఆవుల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ. సో అంటే ఒక చెట్టు మీద ఓకే. సో పర్టికులర్గా ఏ చెట్టు గురించి మనం చెప్పడం లేదు, జనరల్లీ ఒక చెట్టు మీద నార్మల్ స్టేట్మెంట్ ఓకేనా, ఒక ఆవుల్ కూర్చుంది అనేసి. ఫైన్. కింద ఫోర్త్ వన్ వచ్చేసి ఐ ఫౌండ్ ఏ ఫోన్ ఇన్ ద మార్కెట్, ద ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఓకేనా. ఓకే ఐ ఫౌండ్ ఎ ఫోన్ ఇన్ ద మార్కెట్ అంటే ఏమి, ఓకే సో నాకు ఒక ఫోన్ దొరికింది మార్కెట్లో ఓకే. సి మనకి ఎప్పుడైనా ఏదైనా దొరికితే అది మనకి తెలుస్తుందా ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఆఫ్ టైం, ఈ టైంలో ఈ ప్లేస్లో నాకు ఈ దొరుకుతుంది అండి తెలియదు కదా. సో ఏదో ఒక జస్ట్ ఓకే, సో ర్యాండమ్గా ఓకే ఒక ఫోన్ దొరికింది ఎక్కడ, మార్కెట్లో ఓకే, మార్కెట్ ప్లేస్లో ఓకే. మనం మార్కెట్ ప్లేస్ గురించి మనం స్పెసిఫిక్గా ఉన్నాం, అందుకే సెకండ్ దాంట్లో వచ్చేసి సెకండ్ దీన్ని ఏముంది సెంటెన్స్లో, ద ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే ఆ ఫోన్ పని చేయటం లేదు. ఏ ఫోన్ పని చేయటం లేదు, దొరికిన ఫోన్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ దాంట్లో నాకు ఒక ఫోన్ దొరికింది జస్ట్ అంతే ఓకే. సెకండ్ దాని సెంటెన్స్ ఏముంది, ఓకే ద ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే దీని అర్థం ఆ ఫోన్ పని చేయటం లేదు. ఏ ఫోన్ పని చేయటం లేదు, నాకు దొరికిన ఫోన్ ఓకేనా. అందుకే మనం ఫస్ట్ దాంట్లో లేచండి, ఏదో ఒక ఫోన్ దొరికింది ఓకే, కానీ ఆ ఫోన్ పని చేయడం లేదు, ద ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ ఈజీ ఓకేనా. సో వచ్చేసి మనకి ప్లస్ ఆపోజిట్ వాళ్ళకి తెలిస్తేనే మనకి అప్పుడు యూస్ చేస్తాం ఓకే. మనం దేని గురించి మనం స్పెసిఫిక్గా ఉంటే అప్పుడు యూస్ చేయాలి ఓకే. ఏదో ఒక అంటే ర్యాండమ్గా ఉంటే యూస్ చేయండి. ఫైన్. నా ఐ గేవ్ 100 రూపీస్ టు మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్కి 1000 రూపీస్ ఇచ్చినాను ఓకే. హీఈస్ అన్ ఆనెస్ట్ పర్సన్ ఓకే. సో 1 పర్సన్ కదా, 1 ఫ్రెండ్ ఓకే. నేను ఇక్కడ చూడండి ఓకే, దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి మనం, ఆనెస్ట్ ఓకేనా. సో ఓకే అందుకోసం అండ్ రాలా, అండ్ ఆనెస్ట్ పర్సన్ ఓకేనా. ఫైన్. ఇక్కడ 6th వన్ చూడండి, బాగుంది ఇది. సో ఇంగ్లీష్ టీచర్ ఆస్కింగ్ ఫర్ టెక్స్ట్ బుక్ ఓకే. ఇంగ్లీష్ టీచర్ క్లాస్లో పోయి టెక్స్ట్ బుక్ అడిగిందంట ఓకేనా. సో ఏం అడిగింది, ఎట్లా అడిగింది, గివ్ మీ ద టెక్స్ట్ బుక్ అనేసి. ఇక్కడ పేరు మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో మ్యాథ్సా ఓకే, ఇంగ్లీషా, తెలుగు లేదు. సో పిల్లలు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ విల్ గివ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. స్టూడెంట్స్ వచ్చేసి
ఓకే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చేసినారంట, ఓకే ఇస్తారంట, ఓకేనా ఫైన్. ఓకే సో ఫైన్, ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ గేవ్ వస్తుంది, గేవ్ ఓకే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. సో ఎందుకు ఇక్కడ దీంట్లో అయితే టీచర్ ఏమో మెన్షన్ చేయలేదు, ఓకే నాకు ఈ టెక్స్ట్ బుక్ ఇవ్వండి అనేసి. బట్ పిల్లలు ఏం చేశారంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చేసినారు. ఎందుకు? బికాజ్ అంటే ఓకే వాళ్ళకి అందరికీ తెలుసు ఈ టీచర్ ఎవరంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్ టెక్స్ట్ బుక్ అడుగుతా ఉంటే ఏ టెక్స్ట్ బుక్ అడుగుతా ఉన్నట్లా? ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కే. సో అందుకే టీచర్ కూడా ఎట్లా అడిగింది, గివ్ మీ ద టెక్స్ట్ బుక్. గివ్ మీ టెక్స్ట్ బుక్ అంటే ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఇవ్వండి అనేసి దాని అర్థం. ఓకే గివ్ మీ ద టెక్స్ట్ బుక్ అంటే నార్మల్లీ ఆ టెక్స్ట్ బుక్ ఇవ్వండి అనేసి. సో డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు, స్టూడెంట్స్కి కూడా తెలుసు, టీచర్కి కూడా తెలుసు ఏ టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే సో స్పెసిఫిక్గా ఉన్నారు, అందుకే ఇక్కడ ద వచ్చింది. ఓకేనా ఫైన్. సో మై అంకల్ గేవ్ మీ ఏ గిఫ్ట్, ద గిఫ్ట్ ఈస్ నైస్. ఓకేనా సో మై అంకల్ గేవ్ మీ ఏ గిఫ్ట్. నా ఇప్పుడు చూడండి ఎవరైనా గిఫ్ట్ ఇస్తూ ఉంటే మనకి చెప్తారా దీంట్లో ఏముంది అనేసి? లే కదా, అది ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో అందుకే ఏ యూస్ చేయాలా, మనకి తెలియదు కదా, ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినారు. తర్వాత ద గిఫ్ట్ ఈస్ నైస్ అంటే ఆ గిఫ్ట్ బాగుందంట. ఏ గిఫ్ట్ బాగుందంట? అంకుల్ ఇచ్చిన గిఫ్ట్. ఫస్ట్లో జస్ట్ గిఫ్ట్ ఇచ్చినారంట, సో ఆ గిఫ్ట్ బాగుంది. సో సెకండ్ సెంటెన్స్ ఏం చెప్తుంది? ఆ గిఫ్ట్ దేని గురించి చెప్తున్నారు? ఏ గిఫ్ట్ బాగుందంట? అంకుల్ ఇచ్చిన గిఫ్ట్ గురించి. సో అందుకే మనం ద యూజ్. ఫస్ట్ దాంట్లో మనకి తెలియదు, సెకండ్ దాంట్లో వచ్చేసి ద యూజ్ చేసాం. ఈ దేని గురించి అంటే అంకల్ ఇచ్చిన గిఫ్ట్ గురించి, ఓకేనా వేరే గిఫ్ట్ కాదు అనేసి. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్, ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ద. నా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, ఓకేనా. సో మీరు చూసుకొని వెళ్ళండి, ఓకేనా. ఇట్స్ వెరీ ఈజీ. కొద్దిగా టైం స్పెండ్ చేసి కొద్దిగా అర్థం చేసుకోండి, ఓకే. సో ఇది ఒక్కటి చూసుకుంటే వీడియో మీకు అర్థం అయిపోతుంది. సో కింద కొన్ని ప్లేసెస్లో వచ్చేసి ఆర్టికల్ ద విల్ నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రాపర్ నౌన్ అంటే రాము, అనిల్, ఓకే ఏదైనా పేరు ఉంటే వాళ్ళ ముందర అయితే ఆర్టికల్ ద ఏది కూడా రాదు, ఓకేనా. ఎందుకంటే వాళ్ళ పేరు ఉండేది నార్మల్లీ ఒక పేరే ఉంటారు. ఒక క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఉన్నారు అంటే వాళ్ళు ఉంటారు, అంతేగాని ఆల్రెడీ అది ఒక స్పెసిఫిక్ నేమ్. సో మళ్ళీ దాని ముందర అయితే రాదు, చూడండి, ఓకేనా. సో ఎవరిదైనా పేరు ఉంటే వాళ్ళ ముందర రాదు. అట్ ద సేమ్ టైమ్ కంట్రీ పేరు, సిటీ పేరు, విలేజ్ పేరు ముందర కూడా ద రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ ఓకే ఈజ్ గోయింగ్ టు బెంగళూరు, మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు ద బెంగళూరు రాదు, ఓకేనా. సిటీ పేరు కదా బెంగళూరు. సో మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు బెంగళూరు అట్లా వస్తుంది. మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ, ఓకేనా అట్లా. సో ద రాదు, ఫైన్. దెన్ ఓకేనా ఇక్కడ కింద ఓకే అండ్ ఏముంది నెక్స్ట్? అండ్ ఆర్టికల్ ద విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫేమస్ ప్లేసెస్ మాన్యుమెంట్స్ లైక్ ద తాజ్ మహల్, ద హిమాలయాస్, ద ఇండియా గేట్, ద రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే ఏమి? ఆర్టికల్ ద ఖచ్చితంగా ఓకే మాన్యుమెంట్స్ ముందర వస్తుంది, ఆర్ ఫేమస్ ప్లేసెస్ ముందర ఖచ్చితంగా వస్తుంది, ఓకే. అక్కడ మనం ఖచ్చితంగా రాయాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద తాజ్ మహల్ అయిపోయింది, ద హిమాలయాస్ అయిపోయింది, ద ఇండియా గేట్, ద రామోజీ ఫిల్మ్ సిటీ లైక్ వైస్, ఓకేనా. ఇంకా మనం చెప్పాలంటే ద గేట్ వే ఆఫ్ ఇండియా, ఓకేనా, ద థార్ డెజర్ట్ అట్లా ఎక్కడైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటే దాని ముందర ఖచ్చితంగా మనం ద పెట్టాలా, ఓకే ఫైన్ ఫ్రెండ్స్. ఓకే మీకు అర్థమైంది అనుకుంటా, ఓకేనా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. సో మీ టైం ఇచ్చేదానికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది ఈ వీడియో, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా వేరే టాపిక్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది, ఓకే, టెన్సెస్ ఉంది, ఇంకా అట్లా వేరే టాపిక్ కూడా ఉంది. సో అవన్నీ నేను మీకు తీసుకొని వస్తాను. సో నా ఛానల్ని ఓకే డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, ఓకేనా. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.